లేదు దేశమంతా కరోనా వచ్చేసింది, లేకపోతే గనక ఇంకొక సంక్షోభం వచ్చున్నది, లైక్ వరదలు వస్తున్నాయి, అట్లా ఉన్నప్పుడు మీరు ఎక్కువ మందితో వస్తే కనుక మేము చేయలేము కాబట్టి, తుఫాన్ ఉంది, ఇట్లాంటి పరిస్థితుల్లో మేము చెయ్యలేము అని చెప్పొచ్చు. అప్పుడు ఆ హక్కు ఉంది వాళ్ళకి, దానికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి వాళ్ళకి, ఆ అధికారాలు వాడుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఏముంది అసలు? పోనీ లేదా ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, లైక్ ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది అక్కడ, ముఖ్యమంత్రి వాళ్ళదేదో భారీ కార్యక్రమం లేదా అధికార పక్షానికి సంబంధించిందో లేదా ఇంకోటి పోనీ ఏ కమ్యూనిస్టుల ధర్నానో ఏదో దాన్ని ఏమంటారు, కమ్యూనిస్టులకు సంబంధించిన భారీ బహిరంగ సభ ఉంది, వాళ్ళు ఆ పనిలో మేము ఎక్కువ ఉండాలి కాబట్టి మేము రాలేము, మేము నీకు కల్పించలేము, ఇవి కూడా చెప్పచ్చు. అంటే అలా ఉంటే అసలు ముందు అనుమతి ఇవ్వరు కదా, అదే అనేది. ఇవి ఏదైనా చెప్పచ్చు, ఇంకో రోజు పర్యటన చేసుకోండి అంటారు. ఇవేమీ లేవు కదా నీకు, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అతన్ని కలవటానికి వీల్లేదని నిషేధించే అధికారి నీకు ఎవడిచ్చాడు? ఇక్కడ వీళ్ళకి లీగల్గా దీస్ పీపుల్ ఆర్ వెరీ పూర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పూర్నెస్ని వీళ్ళు అడ్డు పెట్టుకుని వాడుకుంటున్నారు. అంటే సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నారా? లేదా ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతి ఊరు నుంచి ఓ కార్యకర్తతో నువ్వు కోర్టులో వేయించాలి. నన్ను వెళ్ళొద్దంటున్నారు, ఎట్లాగ అసలు? నా నాయకుడు వస్తుంటే నన్ను వెళ్ళొద్దనడానికి వాళ్ళెవరు? తగిన భద్రత కల్పించాలి కదా. లేదు నేను వెళ్ళి పరామర్శిస్తే ఆయనకే